హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రాడ. ఈ వీడియోలో మనం ఇంప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ కనుక మీకు డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి ఐడియా ఉంటే మీరు ఇంప్లాంట్స్ గురించి వినే ఉంటారు. మీకు నోట్లో మిస్సింగ్ టీత్ ఉన్నా, లేదా లూజ్ టీత్ ఉన్నా, లేదంటే పళ్ళ సెట్స్ యూజ్ చేస్తున్నా, వాటితో మీకు నమలడానికి ఇబ్బంది ఉన్నా మీరు ఇంప్లాంట్స్కి ఆప్ట్ చేయొచ్చు. ఈ డెంటల్ ఇంప్లాంట్స్తో మీకు వేరే మేజర్ సర్జరీ ఏదైనా ఉన్నా కూడా, లైక్ సైనస్ లిఫ్ట్స్ కానివ్వండి, వితిన్ 5 డేస్లో కూడా ఈ ఇంప్లాంట్స్ని ఇమీడియట్గా మీకు టీత్ రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఇందులో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా తక్కువే. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి టైటానియం పోస్ట్. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకునే ముందు మీరు టూత్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. మన టూత్లో 2 పార్ట్స్ ఉంటాయండి. నోట్లో మనకు కనిపించే పోర్షన్ని క్రౌన్ అంటాము. అండ్ అది కేవలం టూత్లో 1/3 పార్ట్ మాత్రమే. మిగిలిన 2/3 పార్ట్ ఏదైతే ఉందో అది రూట్. ఇది మనకు ఎముకలో ఉంటుంది. క్రౌన్ పోర్షన్ అనేది ఫుడ్ నమలడానికి. ఈ రూట్ పోర్షన్ ఏంటి అంటే మన ఇంటికి ఫౌండేషన్ ఎలానో అలా. అంటే ఫౌండేషన్ బాగుంటే ఇల్లు బాగుంటుంది కదా, అలానే రూట్ బాగుంటేనే పన్ను కూడా బాగుంటుంది. రూటే లూజ్ అయిపోయింది అనుకోండి, పన్ను బాగున్నా కూడా వేస్ట్. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ అనేది మన పన్ను రూట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది బయోకంపాటబుల్ కూడా. ఎందుకు అంటే ఇది టైటానియంతో తయారు చేస్తారని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అంటే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ లేకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ ఇంప్లాంట్ అనేది మన బోన్లో స్క్రూ చేసిన తర్వాత అది మన బోన్తో మర్జ్ అయ్యి, అంటే ఆసియో ఇంటిగ్రేట్ అయ్యి మన టూత్కి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు ఒక సింగిల్ టూత్ మిస్సింగ్ అనుకోండి, ఒక ఇంప్లాంట్ పెట్టాలి. అదే మల్టిపుల్ టీత్ మిస్సింగ్ అనుకోండి, అంటే 5 to 6 టీత్ మిస్సింగ్ అనుకోండి, ప్రతి పన్నుకి ఒక ఇంప్లాంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని ఇంప్లాంట్స్ అవసరం పడతాయి అనేది మీ ఎముక యొక్క క్వాలిటీని బట్టి ఉంటుంది. అయితే దీంట్లో ఏంటి అంటే పక్క టూత్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది పర్మనెంట్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మన టూత్ రూట్ లాగా పనిచేస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఫుడ్ని అమిలినప్పుడల్లా జనరల్గా టూత్ రూట్ అనేది బోన్కి ఒక రకమైన స్టిమ్యులేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్టిమ్యులేషన్ కారణంగా బోన్ హైట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇంప్లాంట్ కూడా బోన్కి మనం ఫుడ్ నమిలేటప్పుడు స్టిమ్యులేషన్ అనేది టూత్ రూట్ లాగానే ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బోన్ హైట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఫేస్ యొక్క స్ట్రక్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఏజింగ్ అపియరెన్స్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఉన్న టూత్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్లో ఈ ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇది కాస్ట్లీ బట్ బెస్ట్ ఆప్షన్ కూడా. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.